హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బోర్డ్ మై ట్రిప్ తెలుగు ఛానల్. నేను మీ శ్రీను. ఈరోజు మీకు ముద్రెక్స్ అనే క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించిన యాప్ని ఎలా మనం సైన్అప్ చేసుకోవాలి, దాంట్లో ఎలా రిజిస్టర్ కావాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న తర్వాత మనం విత్డ్రాల్ ఆప్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి, ప్లస్ కేవైసీ ఎంటర్ చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అలాగనే దాంతోపాటు క్రిప్టో వాలెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. మొబైల్ నెంబర్తోనే చాలామందికి మనకి లాగిన్ అనేది కాదు, సైన్అప్ కాదనమాట. అలాంటప్పుడు కింద మీకు కంటిన్యూ విత్ అదర్ ఆప్షన్స్ అని ఉన్నది కదా, దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ మొబైల్ నెంబర్ ద్వారా అయితే దాని ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ కాని పక్షంలో మీరు కంటిన్యూ విత్ అదర్ ఆప్షన్ అని ఉంది కదా, దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిల్ ఆప్షన్ అనేది మీకు షో అవుతుంది అనమాట. అక్కడ మీరు మీ మెయిల్ ఐడిని ఇచ్చేసి దాని ద్వారాగా మీరు ఇక్కడ వచ్చేసి ఎంటర్ అనేది కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వయా మెయిల్ ఐడి అనేది మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మెయిల్ ఐడి అనేది ఇక్కడ అడుగుతుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనం కంటిన్యూ అని కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి ఓటీపీ వస్తుంది ఆ మెయిల్కి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మెయిల్ ఐడిలోకి వెళ్ళిపోండి, అందులో మీకు క్లియర్గా ఉంటుంది. ఆ మెయిల్ ఐడిని తీసుకొచ్చి ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద ఆల్రెడీ కంటిన్యూ అనేస్తే ఆటోమేటిక్గా సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత కైండ్లీ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ ఓటీపీకి అనేది అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ మెయిల్ ద్వారా ఫస్ట్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అడిగింది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్ కొట్టడం వల్ల మొబైల్ నెంబర్తోనే రాదు, ఇది మీరు క్లియర్గా గమనించాలి. ఓకేనా. ఆ తర్వాత మెయిల్తో వచ్చిన తర్వాతనే మళ్ళీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. అప్పుడు మనం మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఇచ్చుకుంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది ఈ ముద్రెక్స్ ద్వారాగా. ఇప్పుడు మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చూడండి. అదే డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇందాక రాలేదు, ఇప్పుడు ఇక్కడ మెన్షన్ అయింది చూసుకోండి. ఇక్కడ మనం ఆటోమేటిక్గా పెట్టేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫోన్ నెంబర్ ఆల్సో సక్సెస్. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేవైసీకి మీకు ఇక్కడ యారోజ్ మార్క్ చూపించాను, అక్కడ టచ్ చేయగానే ఫుల్ కేవైసీ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ అంటున్న ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి చూసుకోండి. అక్కడ క్లిక్ బార్కు ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాతనే కంటిన్యూ అనాలి. అన్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ వచ్చిన తర్వాత కొన్ని చూపిస్తాయి అనమాట. ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలన్నట్టుగా కొన్ని చూపిస్తూ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అవన్నీ షో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పోయిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది కేవైసీ ప్రాసెస్లోకి ఎంటర్ అయినాము. ఇప్పుడు క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమడుగుతుంది చూసుకోండి క్లియర్గా. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ప్లస్ ఒక క్యాప్చా ఇచ్చిందండి. ఓకేనా. ఈ క్యాప్చాని కూడా మనం ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కొట్టి ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ క్లియర్గా ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి, క్యాప్చా క్లియర్ కొట్టండి. క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకు అనేది కంటిన్యూ ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. అప్పుడు అది క్లిక్ చేసిన తర్వాత ఓకే, మన ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చాముగా, ఆ ఓటీపీ వచ్చిందండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన కంటిన్యూ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన తర్వాత కేవైసీలో భాగంగా ఆధార్ వెరిఫికేషన్ అయిపోతున్నది. ఇందాక ఆల్రెడీ పాన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆధార్కి సంబంధించింది కంప్లీట్ చేస్తున్నాము. కంటిన్యూ అని నొక్కేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఆధార్కి సంబంధించిన వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సీక్రెట్ పిన్ నెంబర్ పెట్టుకోవాలి. సెట్ యువర్ డిజీ లాకర్ సెక్యూరిటీ పిన్. ఏదైనా ఒక 6 డిజిట్స్ మనకు నచ్చిన 6 నెంబర్స్, ఏదైనా ఒక 6 నెంబర్స్ మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కంటిన్యూ అనాలి. అది జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఆ పిన్ నెంబర్ అవసరం వస్తుంది. అది ఒక 6 డిజిట్స్ ఏదైతే ఉంటాయో 1 to 6 వరకు అయినా మీకు నచ్చిన నెంబర్స్ ఒక 6 నెంబర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అన్నాడు. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తాం మనం ఏమేమి ఇచ్చామన్నది. అవన్నీ ఇచ్చిన తర్వాత కింద యాలో అని నొక్కేసారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది అనమాట. డిజీ లాకర్కి సంబంధించింది వచ్చేసింది. ఆధార్ వెరిఫికేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ షో అయ్యింది చూడండి, కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా చూపించింది. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని చూపిస్తుంది చూడండి. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ ఎలా తీసుకోవాలని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ సెల్ఫీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్కమ్ ఎలా ఉందన్నది ఇక్కడ ఎడిషనల్ ఇన్కమ్ కింద కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఏ ఎక్స్చేంజ్ అయినా బ్యాంకింగ్ సెక్టర్స్ అయినా అవి మనం కొన్ని మెన్షన్ చేసేసి కన్ఫర్మ్ అని ఇచ్చేయాలన్నమాట. నేను టిక్ మార్క్ పెడుతున్నా, అలా మీరు టిక్ చేసేసుకొని
కన్ఫర్మ్ అనేసి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్ అని చూపిస్తుంది చూడండి, యాడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ నెంబరు, రీఎంటర్, మళ్ళీ అకౌంట్ నెంబర్ కొట్టండి, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టండి. ఈ అకౌంట్కి మనం పెట్టుకున్న ఏదైతే విత్డ్రాల్ పెడతామో బోర్డ్ మై ట్రిప్ ద్వారా పెట్టిన కాయిన్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటాయో, డాలర్స్ ఉంటాయో, అవి వచ్చేసి మనకి ఇండియన్ కరెన్సీ రూపంలో ఈ అకౌంట్లకి ఆటోమేటిక్గా మారుతాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. నేను ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేసామనుకోండి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయిపోయినట్టే. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న ఆప్షన్ ఉంటుంది, అక్కడ వాలెట్ అడ్రస్ కూడా మనం ఒక సేవ్డ్ క్రిప్టో వాలెట్ అని చూడండి, సెకండ్ ఆప్షన్. దీన్ని కూడా మెన్షన్ చేయాలన్నమాట. వాలెట్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, లేకుంటే లేదు. వాలెట్ అడ్రస్ అయితే నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. మీకు అకౌంట్ నెంబర్ షో చేశాను చూడండి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం మీకు యారో మార్క్ పెడతాను చూడండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. అన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. సేవ్డ్ క్రిప్టో అందులోకి వచ్చేసాము. యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది, ఇది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఏదన్నా బినాన్స్ కానీ, ఏదన్నా వాలెట్కి సంబంధించింది, బ్లాక్ చైన్ సంబంధించింది కానీ ఏదన్నా మీకు ఉన్నట్టయితే స్మార్ట్ చైన్, బిఎన్బి స్మార్ట్ చైన్ BEP 20 మీ దగ్గర కనుక BNB ఉంటే నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఏ దగ్గర ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర BNB ఉంది కాబట్టి BNB సెలెక్ట్ చేశాను. BEP 20 అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ తీసేసాను. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నా పేరు పెట్టుకొని క్లిక్ మార్క్ ఇచ్చేసి వెరిఫై అండ్ సేవ్ అడ్రస్ అని క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా మన అడ్రస్ అనేది, వాలెట్ అడ్రస్ అనేది మనకు సేవ్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు. అడ్రస్ మెన్షన్ చేశాను, నేమ్ మెన్షన్ చేశాను, సేవ్ వెరిఫై అన్నాను, అయిపోయింది. దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్. మొత్తం అనేది వాలెట్కి సంబంధించింది కంప్లీట్. అకౌంట్ యాడ్ చేసుకున్న కానుంచి బ్యాంక్ డీటెయిల్స్, నెక్స్ట్ KYC, దాంతోపాటు క్రిప్టో వాలెట్కి సంబంధించింది ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇందులో ఇచ్చాను అనమాట. ముద్రెక్స్ యాప్ కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకున్న కానుంచి KYC వరకు మొత్తం కంప్లీట్ చేశాము. నెక్స్ట్ వీడియోలో మీకు అకౌంట్ డిపాజిట్ చేయడం ద్వారా మనకు బ్యాంక్లోకి అమౌంట్ ఎలా వస్తాయో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.